హాయ్ ఫ్రెండ్స్. ఒక ఊర్లో రాత్రిళ్ళు ఎవరూ బయటికి రావడం లేదు. పిల్లలు ఏడుస్తున్నారు, పెద్దవాళ్ళు భయంతో బతుకుతున్నారు. ఎందుకో తెలుసా? ఓ అద్భుత శక్తి అక్కడ ప్రత్యక్షమవుతుందని అంటారు. ఆమె వరాహి అమ్మవారు. ఈ వీడియోలో ఆ కథను పూర్తిగా మీకు చెప్తాను. వరాహి అమ్మవారు గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది పంచభూతాల్ని ఆజ్ఞాపించే శక్తిగల అమ్మవారు. చీకటిని, శత్రువుల్ని నాశనం చేసే రహస్య దేవత. వరాహి అమ్మవారి కథ ఇది. శక్తి రూపిణిగా వెలసిన ఓ అసాధారణ గాథ. పురాతన కాలంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన దేవతగా పూజించబడే అమ్మవారు వారాహి. ఆమె భగవంతుడు విష్ణువు యొక్క వరాహ అవతారం నుండి ప్రబలించిన శక్తి స్వరూపిణి. శ్రీమన్నారాయణుడు భూదేవిని రక్షించడానికి వరాహ రూపంలో వచ్చినప్పుడు ఆ శక్తి నుండి జన్మించినదే వరాహి. అమ్మవారు వరాహము ముఖంతో, ఆయుధాలతో రాత్రి సమయాల్లో దర్శనమిచ్చే మహాశక్తి. వరాహి అమ్మవారు ఊరేగింపు రహస్య రూపం చాలామంది తెలుసుకోరు. కానీ అమ్మవారు శ్రీచక్రంలో 5వ ఆవరణం దేవత. ఈ స్థానం ఎంత పవిత్రమో అంతే శక్తివంతమైంది. ఆమెను పూజించిన వారు శత్రునాశనం, రహస్య విజయం, తపస్సులోని అభివృద్ధి, ధైర్యం, ఐశ్వర్యం వంటి అనేక ఫలితాలను పొందుతారు. అమ్మవారిని సాధించాలంటే మాత్రం భక్తి, నిష్ఠ, రహస్య విధానం కావాలి. వారు దయగలవారు కానీ నియమాలతో కూడినవారు. అర్ధరాత్రి లేదా ప్రాతకాలంలో జపించాలి. వెలికిరాయి అమ్మవారి ప్రాకట్యం. ఒకప్పుడు కంచి ప్రాంతంలో ఉన్న ఒక పండితుడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. కానీ ఎటువంటి ఫలితం రాలేదు. చివరికి ఓ అర్ధరాత్రి ఓ కపిల వరాహ స్వరూపంలో అమ్మవారు అతని ముందుకు ప్రత్యక్షమయ్యారు. అమ్మవారి మాటలు: ఓ నిశ్చల భక్తికి తృప్తి చెందాను. నా ఆశీస్సులు నీ వెంట ఉంటాయి. ఆ ప్రాంతమే వరాహి అమ్మవారి ఆలయంగా మారింది. ఆలయ మహిమ. అమ్మవారి స్థానం: విజయనగరం, కంచి, తంజావూరు, హైదరాబాదులో వరాహి అమ్మవారి ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి. కానీ మోస్ట్ పవర్ఫుల్ స్థలం మాత్రం సిమ్మలగూడెం వరాహి పీఠం, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అమ్మవారిని ఉగ్రరూపంలో పూజిస్తారు. ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడి కోరికలు తీరుతాయి అన్న నమ్మకం ఉంది. అమ్మవారి ఆశీర్వాదం కోసం అమ్మవారి ప్రత్యేకంగా పూజించే రోజులు: అమ్మవారి జయంతి, అమావాస్య రోజులు, ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు, చతుర్దశి రోజులు. రాత్రి సమయంలో పూజించడం మంచిది. వివాహం ఆలస్యంగా ఉన్నవారు, జీవితంలో సమస్యలతో బాధపడేవారు, శత్రు బాధలతో ఉన్నవారు అమ్మవారిని పూజిస్తే అద్భుత మార్పులు వస్తాయి. ధ్యాన రూపం. అర్ధరాత్రి వేళ గోపురాల వెనుక అంధకారంలో ఓ వరాహ అవతారంతో, ఆయుధాలతో సింహవాహనంపై కూర్చున్న అమ్మవారు కళ్ళు, మేనికట్టు లాంటి వెలుగుతో మెరుస్తున్నవి. ఈ రూపాన్ని మనసులో ఉంచి ధ్యానం చేస్తే అమ్మవారు తక్షణ ఫలితాన్నే ప్రసాదిస్తారు. వరాహి అమ్మవారు భయంకర రూపంలో కనిపించిన ఆ తల్లి శరణు వచ్చే భక్తులకు అమ్మ ప్రేమతో ఆశీర్వదిస్తారు. ఆమె అనుగ్రహంతో ఎంతటి అంధకారం ఉన్నా వెలుగవుతుంది. నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి. అప్పుడు
వారాహి తల్లి మీ జీవితాన్ని వెలుగుతో నింపుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.